వాడికి క్షేమాభివృద్ధి కలగాలట, మేలు కలగాలట నువ్వు మాట్లాడే మాట. అంతేగాని దుర్భాష అయినను ఏ మాట అయినను నువ్వు మాట్లాడకూడదట. వినేవాడికి క్షేమం కలవాలి, క్షేమాభివృద్ధి కలగాలి. వినేవాడికి ఇంకేం కలవాలట? వినేవాడికి మేలు కలగాలి, మేలైన మాటలు మాట్లాడాలి. నువ్వు జీవం కలిగిన మాటలు మాట్లాడుతున్నావు అనుకో, ఆ మాటల్లోకి అర్థం ఏంటి? నీ మాటలు ఎంతవరకు ఏమవుతాయట? మేలు కలుగుద్దట, అనుకూల వచనం కలగాలట, శాపవచనాలు పలకకూడదట. అంటే దుర్భాష అయినను మాట్లాడుకుంటారు. ఒకవేళ దుర్భాష నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, నీ హృదయము దుర్భాషతో నిండుకుంది, అది నీకు ప్రమాదము, నీకు కీడు. అంటే నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. అందుకని నీ నోటి మాటలు ఎలా ఉండాలట? ఎదటి వారికి క్షేమాన్ని కలిగించేగా ఉండాలట, మేలు కలిగించేగా ఉండాలట. అప్పుడు నువ్వు దుర్భాష మాట్లాడవు. అప్పుడు నీ నోటిలోంచి ఏమొస్తుందట? జీవం వస్తుంది. ఆ జీవం నిన్ను బ్రతికిస్తుంది, ఎదటి వారిని కూడా బ్రతికిస్తుంది.